దిశగా దూసుకెళ్తోంది బంగారం. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 85,460 రూపాయలుండగా 24 క్యారెట్ల ధర 95,410కి పలుకుతుంది. ఇటు అమెరికా మార్కెట్లోనూ సేమ్ సీన్. గోల్డ్ రేట్ పెరగడమే కానీ తగ్గడం లేదు. న్యూయార్క్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ ధర $3,251.48 పలుకుతోంది. అటు ఒక్క ఔన్స్ 31.10 గ్రాములకు సమానం. అది కూడా 24 క్యారెట్లు. ఈ లెక్కన ఔన్స్ ధర 2,79,961 రూపాయలు ఉంది. దీంతో మన మార్కెట్లోనూ బంగారం ధర పరుగులు పెడుతోంది. అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్తో పెట్టుబడులు గోల్డ్ వైపు మళ్లాయి. ఇన్వెస్టర్లే కాదు, పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం గోల్డ్ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దీనికి తోడు డాలర్ కూడా వీక్ అయింది. ఈ ఎఫెక్ట్ బంగారంపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ కొనుగోలు అమ్మకాలు అన్ని డాలర్తోనే జరుగుతుంటాయి. డాలర్ బలహీనపడిన ప్రతిసారి గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే లక్ష గ్యారంటీ అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి బిజినెస్ అనలిస్ట్ చిట్టెడ్ కృష్ణారెడ్డి గారు లైవ్ లో మనతో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు, మేడం చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఎలా చూడాలి అంటే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే గతంతో పోలిస్తే ఇటువంటి రైజ్ ఎప్పుడూ జరగలేదు. ఇంత హైక్ ఏంటి, ఎలా చూడాలంటారు? అంటే మనకందరికీ తెలుసు అండి, బంగారం కేవలం ఒక వినియోగ వస్తువుగానే కాకుండా ఒక పెట్టుబడి వస్తువుగా చూడడం చాలా కాలంగా గమనిస్తున్నాం. ఎందుకంటే మనం ఈక్విటీలో పెట్టుబడులు పెట్టినా లేకుంటే బాండ్స్లో పెట్టే దాంతో సమానంగా రిటర్న్స్ గత కొద్ది కాలంగా మనము బంగారం పైన రావడం చూస్తున్నాం. దాంతో పాటుగా ఇవాళ అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు మనకు గతంలో కూడా తెలుసు. ఇటు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, అటు పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య, ఇరాన్ ఇరాక్ లాంటి సమస్య, అంటే అంతర్జాతీయంగా జియో పాలిటిక్స్ ఉన్నటువంటి సంక్షోభ సమయము, కోవిడ్ తర్వాత ఇవి ఏర్పడటము, ఇవన్నీ సరిపోవన్నట్టుగా ఇవాళ ట్రంప్ టారిఫ్ల మూత మోగించడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కిపడి, అంటే అమెరికా ముందు నుంచి చెప్తున్నప్పటికి కూడా అది ఆచరణలో సాధ్యం కాదనే భావనలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ట్రంప్ వాటన్నిటిని కూడా పట్టపంచలు చేస్తూ నిజం చేసి టారిఫ్లు వేయడం, దానికి ప్రతిస్పందనగా అన్ని దేశాలు మళ్ళీ కౌంటర్గా టారిఫ్లను మేము విధిస్తున్నామన్నటువంటి వాదనలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొత్త ఆర్డర్లోకి రావడానికి ఒక ఉంది. ఈ సందర్భంలో అనిశ్చితి అనేది ఏర్పడింది. మరి ప్రత్యామ్నాయంగా మరి ఎక్కడ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా బంగారం వైపే జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు కూడా దాదాపుగా మొన్న $3,200 ఒక ఔన్స్ కి చేరుకోవడం చూసాము. దీనికి తోడు మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ కావచ్చు, డచెస్ బ్యాంక్ కావచ్చు, ఇలా అనేక సంస్థలు కూడా బంగారం యొక్క ధర రాబోయే రోజుల్లో $3,500 ఒక ఔన్స్ కి పెరుగుతుంది అనేటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ కారణాల నేపథ్యంలో కూడా పెట్టుబడిదారులు ఇటు ఒక సేఫ్ హెవెన్ గా, అంటే బంగారానికి మార్కెట్లో ఎప్పటి నుంచో ఇది ఒక సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్ గా ఆలోచనలు ఉంటాయి కాబట్టి అటువైపుగా వెళ్తున్నారు. చాలా మందికి ఒక సందిగ్ధం ఉంది. మొన్న ఒక 4 రోజుల క్రితం వరుసగా 4 రోజులు బంగారం ధర తగ్గింది కదా, అప్పుడు అందరూ 56,000 60,000 పడిపోతుందని చెప్పినటువంటి విశ్లేషణలు ఒక్కసారిగా ఎందుకు పటాపంచలై మళ్ళీ బంగారం ధర ఎగబెగుతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు కూడా ఇక్కడ ముఖ్యంగా 4 విషయాలు చూడాలండి. ఎందుకంటే ఈ వారం రోజుల్లోనే అమెరికా చైనా పైన దాదాపుగా 145% సుంకాలు విధిస్తే ప్రతిస్పందనగా చైనా కూడా
దాదాపు 85% మేము కూడా సుంకాలు పెంచుతున్నాం అనేటువంటి ప్రకటన చేయటం. అంటే ఈ రెండు కూడా ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశాలు, అమెరికా చైనా ఉన్నటువంటి దేశాలు. కాబట్టి ఎప్పుడైతే ఈ రెండు దేశాలు సుంకాల వార్ నడుస్తుందో, సుంకాల యుద్ధం జరుగుతుందో, ఇన్వెస్టర్లు అందరూ కూడా ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఇవాళ అమెరికాలో మొన్న రిలీజ్ చేసినటువంటి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం కూడా సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా చూపించింది. అంటే చాలా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందో వడ్డీ రేట్లు తగ్గించడానికి, వడ్డీ రేట్లు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తున్నప్పుడు సందర్భంలో ఇన్వెస్టర్లు సాధారణంగా బంగారం వైపు చూపిస్తారు. దాంతో కాకుండా అమెరికా బాండ్లు కూడా విపరీతంగా మార్కెట్లో అన్ని దేశాలు అమ్మడం మొదలుపెట్టినాయి. సో ఈ వారం రోజుల్లో ఈ యొక్క కారణాల చేత పెట్టుబడులు అమెరికా ఆర్థిక విధానాల నేపథ్యంలో బంగారం వైపే ఎక్కువగా చూస్తున్నాయి. ఇవాళ మనం బంగారం నిల్వలు విషయంలో కూడా అమెరికాలో అత్యధికంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక నిల్వలు ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికా. దాదాపు 8,133 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఉంది. అంటే ఫారెక్స్ రిజర్వ్లో ఒక దేశము తన విదేశీ నిల్వలలో 73% బంగారాన్ని పెట్టుకున్నటువంటి దేశం అమెరికా. ఆ తర్వాత కూడా జర్మనీ 3,351 టన్నులు, ఇటలీ 2,451 టన్నులు, ఫ్రాన్స్ 2,436 టన్నుల బంగారం నిల్వలు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి. అంటే ఈ అన్ని దేశాలు కూడా తమ విదేశీ మారక నిల్వలో డాలర్ల కన్నా మిగతా విదేశాల కరెన్సీ కన్నా బంగారాన్నే సేఫ్గా పెట్టుకోవడం మనం జరుగుతుంది. అదేవిధంగా ఈ కొన్ని సంవత్సరాల కాలంలో చైనా దాదాపు 2,289 టన్నుల బంగారాన్ని, రష్యా 2,039 మెట్రిక్ టన్నుల బంగారాన్ని నిల్వల కొనుగోలును పెట్టుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏం జరుగుతుంటే అమెరికా డాలర్ పైన ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా బంగారాన్ని పెట్టుకోవాలనేటువంటిది ప్రయత్నం చేస్తుంది. అయితే చైనా అత్యధిక నిల్వలు ఉన్నప్పటికీ కూడా వారి విదేశీ మారక నిల్వలు అది కేవలం 4.8% మాత్రమే ఉన్నాయి. మనం భారతదేశం విషయానికి వస్తే మొత్తం బంగారం దాదాపుగా ఓన్లీ మన విదేశీ మారకం నిల్వల్లో 9.5% నిల్వలు ఉన్నాయి. అంటే ఇట్లా మనం అన్ని లెక్కలు గణాంకాలు చూసుకున్నప్పటికి కూడా బంగారం అనేటువంటిది కేవలం ఆభరణాలు వినియోగం కాకుండా ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఇది ఒక విలువైనటువంటి మెటల్ కాబట్టి దాన్ని వినియోగించుకోవడానికి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ బంగారానికి కూడా ఎనలేని డిమాండ్ ఉంది. కాబట్టి ఈ మార్కెట్లో ఒడిదుడుకులు అనేది ఒక సాధారణ అంశంగా చూడాలి. రోజువారీ కార్యకలాపాల్లో బంగారం ధరలు పెరగటం తగ్గటం అనేటువంటిది మార్కెట్లో వచ్చే సెంటిమెంట్స్ కావచ్చు, మార్కెట్లో వచ్చేటువంటి సమాచారం మేరకు మార్కెట్లు స్పందిస్తుంటాయి. దీర్ఘకాలంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారందరూ కూడా కొంతకాలం వేచి చూసి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ అనిశ్చిత నేపథ్యంలో మార్కెట్లు ఎటువైపు వెళ్తాయని ఖచ్చితంగా చెప్పడం ఏ ఎక్స్పర్ట్స్ కూడా సాధ్యం కాదు. కేవలం ఒక అంచనాకు రావచ్చు. ఒక అంచనా మేరకు ఎంత తగ్గుతుంది పెరుగుతుందని వచ్చినా కూడా కేవలం అంచనాలే. ఆ అంచనాలు కూడా తలకిందులయ్యే అవకాశం ఎందుకుందంటే రోజు రోజుకు డైనమిక్ గా ఈ యొక్క మార్పులు, అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు వేగంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంచనాలు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మదుపుదారులు ఉంటే బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు, అవసరాల కోసం కొనుక్కునే వాళ్ళు కొనుగోలు చేసినప్పటికీ కూడా భారీగానైతే 50,000 40,000కు ఏ రోజు కూడా నా అంచనా ప్రకారం బంగారం పడిపోదు. దాదాపుగా మనకు 70-80 మార్కెట్ ఎప్పుడు కూడా ఒక పీక్ స్థాయికి వెళ్ళి తర్వాత కరెక్షన్కి వచ్చి అదొక 80,000-90,000 మధ్యలో ఉండి పీక్ 1,00,000 కూడా దాటొచ్చు. 1,00,000 మార్కు మనకు భారతదేశం రూపాయలలో 1 lakh మార్కు దాటడం కోసం అన్ని ఒక మ్యాజిక్ ఫిగర్ లాగా చూస్తున్నాము. అది కూడా రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులను బట్టి ఏ విధంగా మళ్ళీ అమెరికా తన యొక్క ఈ టారిఫ్ల విధానంలో ఏమైనా రివ్యూ చేస్తుందా, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక విధానంలో ఫెడ్ రిజర్వ్ లాంటి చర్యలు చేపడుతుంది, ఇలాంటి అంశాలన్నిటినీ మార్కెట్ కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ లో కరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఒక 15-20% వేరియేషన్ అనేది రాబోయే ఇంకో 1-2 నెలల కాలంలో హెచ్చు తగ్గులు అనేటువంటిది గోల్డ్ మార్కెట్ లో ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎస్ కృష్ణారెడ్డి గారు, అయితే మొత్తంగా అయితే మీరు ఇన్వెస్టర్లకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదంటారా?
అంటే ఆచితూచి ఇన్వెస్టర్లు ఎవరైతే స్పెక్యులేషన్ కోసం అంటే కేవలం మార్కెట్లో వచ్చే ఒడిదుడుకులను ఆధారంగా చేసుకుని లాభాలు గడించాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా ఒక మంచి సమయమే. కానీ ఎవరైతే బంగారాన్ని పెట్టుబడుల రూపంలో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్లో ఈటీఎఫ్ల రూపంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళకి, ఎందుకంటే ఆభరణాలలో పెట్టుబడులు పెడితే అవి తరుగు డిప్రిసియేషన్ మీద ఆభరణాలకు చాలా వేస్ట్ పోతుంది. కాబట్టి ఎవరైతే నిజంగా పెట్టుబడి పెట్టాలో ఈటీఎఫ్లలో వాటిలలో ఉన్నవారు కొంచెం వేచి చూడడం మంచిదనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయంగా ఏ దేశాలు ఏ రకాలైన చర్యలు తీసుకోబోతున్నాయి, అవి ఏ దేశాలపై ఎంత ప్రభావం పడుతున్నాయి. ఇవాళ టారిఫ్లు అమెరికా చైనా మీద వేస్తే చైనాకు అమెరికాకే కాదు మిగతా అన్ని దేశాలు కూడా వాటి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే గ్లోబల్ విలేజ్ అనే కాన్సెప్ట్లో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ అన్ని రకాల వ్యాపార సంబంధాలు వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టారిఫ్ల వారు ఖచ్చితంగా మార్కెట్ల పైన స్టాక్ మార్కెట్లు కూడా ఇవాళ భారత్ స్టాక్ మార్కెట్లు కావచ్చు అంతర్జాతీయ కృష్ణారెడ్డి గారు అంటే ₹1,00,000 వరకు వెళ్తుందంటూ కూడా నిపుణులు అంటున్న పరిస్థితి అయితే డాలర్ ప్రభావం ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చా? డాలర్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికా ఎన్ని అగ్రెసివ్ విధానాలు తీసుకున్నా ఈ డాలర్ అనేటువంటిది ప్రపంచ దేశాల్లో మూలకు చొచ్చుకొని పోయింది. అన్ని దేశాలు కూడా భారీగా డాలర్ రూపంలో రుణాలు కావచ్చు, డాలర్ రూపంలో విదేశీ మారక నిల్వలు, చైనాకు కూడా మిగతా దేశాల విషయం గల ప్రపంచంలో నెంబర్ 2గా ఉన్నటువంటి చైనాకు కూడా వారి విదేశీ మారక నిల్వలు అత్యధికంగా ఉన్నాయి డాలర్ రిజర్వ్స్. కాబట్టి డాలర్ ఇప్పటికిప్పుడుగా డాలర్ వాల్యూ ఇవాళ కొంత క్షీణత కనిపిస్తున్నప్పుడు కొంత ఇన్వెస్టర్లు ప్యానిక్ అయ్యి బంగారం వైపు వస్తున్నప్పటికి కూడా డాలర్ యొక్క పెత్తనాన్ని తగ్గించాలంటే అంత సులువుగా అంత తక్కువ సమయంలో చేయడానికి ఆస్కారం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు రష్యా కావచ్చు, చైనా కావచ్చు, బ్రిక్స్ దేశాలు కావచ్చు చేస్తూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్లు ఖచ్చితంగా కొంత ఆచిచూచి ఈ సందర్భాలలో పెట్టాలి. ₹1,00,000 మ్యాజిక్ నేను అదేనాను. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మార్కెట్లో వచ్చే సెంటిమెంట్లను బట్టి అతి స్వల్ప కాలంలోనే ₹1,00,000 చేరుకున్నా మళ్ళీ కరెక్షన్లోకి రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే దాదాపుగా మనకి ఈ 4-5 నెలల కాలంలో బంగారం యొక్క వృద్ధి రేటు ఏదైతే ప్రైస్ అప్రిసియేషన్ ఉందో 25 నుంచి 30% పెరుగుదల మనము గమనిస్తున్నాం. ఇదంతా ఒక హైప్ ఒక్కసారిగా బంగారం వైపు పెట్టుబడిదారులు పెరిగినటువంటి కాబట్టి ఇంత స్థాయిలో మార్కెట్ నిలదొక్కుకోవడానికి అవకాశం. కృష్ణారెడ్డి గారు అంటే ఏ స్థాయిలో పెరిగిందో అదే స్థాయిలో దిగొచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా ఫ్యూచర్లో? అలా సాధ్యం ఉండదండి. అలా మార్కెట్ ఎప్పుడు కూడా పెరిగినంత స్థాయిలో దిగడం అనేది. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయంగా కేవలం ఈ యొక్క టారిఫ్ల వారితో అనిశ్చితి ఏర్పడడంతో కొంత మార్కెట్లో స్తబ్దత ఉండడం వల్ల ఒక సేఫ్ ఎవెనెస్ట్ గా ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ చూడడం ద్వారా కొంత ప్రయత్నం జరుగుతున్నప్పటికీ సాధారణంగా గోల్డ్ అది ఇందాక చెప్తున్నాను 1970 నుంచి మనము గోల్డ్ యొక్క ధరలు తీసుకున్నప్పటికీ కన్సిస్టెంట్ గా ఒక 10% రిటర్న్స్ అనేటువంటిది బంగారం పైన కనబడుతున్నాయి. కాబట్టి ఈ కరెక్షన్ 30% దిగువకు ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థాయికి మళ్ళీ రాదు. బంగారం ధర ఉన్నా కూడా 75 నుంచి 80 వేలు అంటే ఒకవేళ మరీ ఆర్థికంగా అన్ని దేశాలు కోఆపరేషన్ చేసుకొని కొంత మంచి వాతావరణాన్ని వాణిజ్య వాతావరణాన్ని ప్రపంచ దేశాలు కల్పించడానికి అవకాశం తక్కువనే ఉన్నా ఒకవేళ కల్పించినా కూడా అది 75 నుంచి 80 వేల మాక్సిమం తక్కువ వచ్చింది అంటే ఆ దశలోనే ఉంటుంది తప్ప మళ్ళీ కనిష్ట స్థాయిని చూసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. ఫైనల్గా ఒక్క విషయం చెప్పండి, బంగారం కొనాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? బంగారం కొనాలనుకునే అందరికి కూడా మీరు ముఖ్యంగా ఏ పర్పస్ కోసం కొంటున్నారో చూడండి. బంగారాన్ని ఆభరణ రూపాలలో కొనుక్కొని అది పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అనుకుంటే చాలా నష్టపోతారు. ఎందుకంటే ఆభరణాల విషయంలో ఆభరణాల తయారీలో మిగతా లోహాలను కూడా కలపడం కావచ్చు, ఆ తయారీలో మేకింగ్ చార్జెస్ కానీ మేకింగ్ డిప్రిసియేషన్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ బంగారం ధరలు పెరిగినప్పటికీ కూడా ఆ డిప్రిసియేషన్ ఆ కాస్ట్లు అన్ని తీసేస్తే తరిగిపోతుంది. కాబట్టి ఎవరైనా పెట్టుబడిదారులు బంగారం విషయంలో కొనుగోలు చేయాలి, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పెట్టుబడి రూపంలో కావాలనుకునే వాళ్ళు ఈటీఎఫ్ల వైపు గోల్డ్ ఈటీఎఫ్ల వైపు వెళ్తే సురక్షితంగా ఉండడమే కాకుండా, ఎందుకంటే బంగారం ఫిజికల్ బంగారం అయితే దాన్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ నిర్వహణ కోసం లాకర్లో పెట్టినా దానికి మళ్ళీ ఖర్చులు లేదు, ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం. కాబట్టి ఈటీఎఫ్ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టాలి. లేదు మాకు 2 రకాలుగా అంటే ఆభరణాలుగా పెట్టుబడిగా మనకు మల్టీపర్పస్ గా కావాలనుకున్నప్పుడు
తక్కువగా తరగతి చెందిన అంటే ఎక్కువ డిజైనింగ్ వాటిని కాకుండా తక్కువ డిజైనింగ్ ఉన్నటువంటి వాటిని తీసుకొని పెట్టుకున్నట్లయితే ఇది కష్టకాలంలో లిక్విడిటీగా అంటే ఎప్పుడైతే ఆర్థిక అవసరాలు ఉన్న నేపథ్యంలో కొనుగోలు చేయడానికి ఉంటుంది. బంగారం కొనడానికి మాత్రం ఈ సమయం కొంత అనిశ్చితతో కూడుకున్నది కాబట్టి ప్రైస్ వేరియేషన్ అనేది కొంచెం ఒడిదొడుకులు ఉన్నటువంటి నేపథ్యంలో కొంచెం ఆచితూచి మార్కెట్లో ఉన్నటువంటి 85,000 90,000 మధ్యలో ఉన్నప్పుడు కూడా ఒకవేళ లేదు మేము ఖచ్చితంగా కొనాలనుకుంటున్న వారు 5 నుంచి 10,000 ఎక్కువ తక్కువ మార్కెట్లో దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేసుకున్నప్పుడు పెద్దగా నష్టాలు ఉండవు, పెద్దగా లాభాలు కూడా ఏదో గణనీయంగా అబ్బా ఈ సంవత్సర కాలంలో 30% పెరిగింది కదా, రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత ఇంకో 1,50,000 అవుతుంది, 1,30,000 అవుతుందేమో, ఒక సంవత్సరం హోల్డ్ చేస్తున్నంత సీరియస్ గా గోల్డ్ యొక్క పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఆ యొక్క ట్రాప్ లో పడకుండా కొంత చూసుకొని పెట్టుకున్నట్లయితే ఆశించిన మేరకు కాకపోయినా ఒక స్థిరమైనటువంటి లాభాలను పొందడానికి ఆస్కారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.